దయా జాలి ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ పిల్ల ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అంతే. మీ అందరూ పట్టుబడితే నేను లొంగిపోయి ఆ పిల్లని ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాను, కానీ అంత మాత్రం చేత తను నా నెత్తికెక్కి తాండవం చేస్తుందని కాదు. వేలెడంత పిల్ల, దాని కోపం చూడు, కొండంత కోపం. దాన్ని పంతాన్ని వదలగొట్టాలి నేను. యజమానురాల్ని నేనే అయినందువల్ల నిర్ణయించేది నేనే. నా ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది. నా నిర్ణయం ఏంటంటే ఈ రోజు తర్వాత ఆ పిల్ల నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. రేపు నువ్వు నాన్నగారితో కలిసి ఇంటికి వచ్చేస్తావు కదా, అప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను గంగా. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కదా. అంటే ఎప్పటికీ సాగర్ని కలుసుకోలేనా నేను? బాబు గారిని, చిన్నమ్మ గారిని, ప్రదీప్ అన్నయ్యని ఇంకెప్పటికీ కలుసుకోలేనా? ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు బిచ్చగత్తేలాగా తల ఎగరేసుకున్న ఇంటికి వచ్చేసావనుకో, అప్పుడు నీకంటే సిగ్గులేంది స్వార్థపరురాలు ఇంకా ఎవ్వరూ ఉండనే ఉండరు. అమ్మగారు అంత మాట అనేసారే, ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు వచ్చావంటే అన్నారే. అప్పుడు నీకు అసలు కొంచెం కూడా సిగ్గు లేదనుకోవాల్సి వస్తుందన్నారే. కానీ నేను అలాంటిదాన్ని కాదే, ఏదో ఒకటి చేయాలి నేను. రేపు నిన్ను తీసుకురావడానికి నేను వస్తున్నాను గంగా, అప్పుడు మనమంతా హాయిగా కలిసి ఉండొచ్చు. చాలా పొద్దున్నే వెళ్ళిపోయింది తను. ఇదొక్కటే చెప్పింది ఇవాళ తను వేరే ఘాట్ దగ్గర స్నానం చేస్తాను అని. ఎప్పుడు తిరిగి వస్తుంది తను? చాలా సేపైంది తను వెళ్ళి. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఎందుకు రాలేదో ఏమో. ఇంతకీ ఏం జరిగింది? నేను ఇంకా ఇలా టైం వేస్ట్ చేయలేను. నేను మాత్రం ఎంతసేపు వెయిట్ చేయను? సరేలేండి, తను వస్తూ ఉంటుందిగా, నేను తన దారిలో కలుస్తాను. అట్నుంచటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇదిగో సాగర్, గంగ సామాన్లున్నాయి. ఇంత పొద్దున్నే గంగని తీసుకెళ్ళడానికి వచ్చానంటాడేంటి? అదెలా కుదురుతుంది? అమ్మగారైతే గంగని ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వనని చెప్పారే, మరిదేంటి? చేసిన అమ్మా ధర్మం చేయండి అమ్మా. అంతేలే, మీ అందరికీ అడుక్కోవడం తప్ప వేరే పనే ఉందని అంత మీద పని ఇచ్చినా చెయ్యరు కదా. ఇదొకటి. హరే కృష్ణ, హరే కృష్ణ, వదలవే. మోతి, అలా చేయకూడదు. నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావే? పెద్ద గొడవ అయిపోయింది ఈ కుక్కలతో. దాన్నెందుకు కోపడతారమ్మగారు? పాపం అది మిమ్మల్ని చూసి తోకాడుస్తుంది కదా. కరవదలే ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టేసింది కదా. పొమ్మను దాన్ని. ఇక వెళ్ళు, అమ్మగారిని ఇబ్బంది పెట్టకు. వెళ్ళమంటే